ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోర్ ద క్రియేటర్స్. నేను మిస్ సత్య ఒమ్మిటి. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. మన ఛానల్లో బుక్స్ రిఫర్ చేసి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, నీతి కథలు, కోట్స్, నా సొంతగా రాసుకున్నటువంటి రచనలు, అంటే నా లైఫ్లో నేను నిజంగా చూసినటువంటివి రాసుకొని అవి కూడా వీడియోస్గా చేస్తున్నాను. అలాగే నాది ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అదే అను డివోషనల్ వాయిస్. ఈ ఛానల్లో దేవి దేవతల యొక్క అష్టోత్తరాలు, భక్తి పాటలు నేను సొంతంగా నా వాయిస్తో పాడుతున్నాను. మన ఈ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై 2 ఛానల్స్ రెగ్యులర్లీ. అను డివోషనల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా. అమ్మవారిని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత ఎత్తులో పెట్టి అమ్మను పూజించాలి, ఈ 9 రోజులు పూజలు ఎలా చేయాలి, 9 రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఏం చేయాలి, ఏ పూలు అమ్మకు సమర్పించాలి, ఏ నైవేద్యాలను నివేదించాలి, కుమారి పూజ యొక్క విశిష్టత ఏంటి, కుమారి పూజ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఇలాంటి ఎన్నో విశేషాలను వీడియోస్లో తెలియజేస్తాను. మిస్ కాకుండా వీడియోస్ రెగ్యులర్గా చూసి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియోస్లోని మాటలు నా సొంతవి కాదు, దేవి భాగవతంలో చెప్పబడినవి మాత్రమే. ముందుగా ఈ వీడియోలో, ఇప్పుడు చెప్పబోయే వీడియోలో దేవీ నవరాత్రి పూజలో మనం అందరం కూడా పాటించవలసినటువంటి నియమ నిష్టలు ఏంటో తెలుసుకుందాం, దేవీ భాగవతంలో చెప్పిన విధంగా. దేవీ నవరాత్రి అమ్మవారి పూజ అంటే మనందరికీ ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. ఆ సందేహాలకు సమాధానాలే ఈ వీడియో. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మహానవమి వరకు దేవీ నవరాత్రులు అంటారు. దశమి విజయదశమి కదా. సూర్యోదయం పూర్వమే నిద్రలేచి శుచి శుభ్రతలను పాటిస్తూ పూజ మొదలు పెట్టాలి. అన్ని వయసుల వారు, అన్ని కులముల వారు, అన్ని వర్గాల వారు ఈ దేవీ నవరాత్రి పూజలు చేసుకోవచ్చు. 9 రోజులు కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. కటికి నేల మీద మాత్రమే పడుకోవాలి. 9 రోజులు ఉపవాస దీక్షతో కానీ లేదా నక్తాలతో కానీ, నక్తం అంటే రాత్రిపూట మాత్రమే భుజించడం అంటే తినడం, లేదా ఏకభుక్తాలతో కానీ అంటే రోజులో ఏదో ఒక పూట పగటి భోజనం చేయాలి. 3 పూటల అమ్మకు పూజ చేయాలి. చన్నీటి స్నానం చేయాలి. 9 రోజులు 9 రకాల పిండి వంటలు చేసి అమ్మకు నివేదించాలి. రకరకాల పుష్పాలతో అమ్మను అలంకరించాలి. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, చంటి పిల్లలు కలవారు శక్తిని బట్టి నియమాలను పాటిస్తూ శ్రద్ధగా భక్తితో అమ్మవారిని పూజించాలి. పిసినారితనం అస్సలు పనికిరాదు. పేదవారు తమకున్న దానితో శ్రద్ధగా భక్తితో మనస్సు పెట్టి ప్రేమతో పూజిస్తే ఆ తల్లి కరుణను కురిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ కూడా దేవీ భాగవతంలో చెప్పబడినవి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నా సొంత అనుభవంతో చెప్తున్న మాటలు. అవేంటంటే, అయ్యో ఈరోజు మల్లెపూలు పెడితే మంచిదన్నారే, నాకు మందార పువ్వులే దొరికాయి ఎలా అని. అయ్యో ఈరోజు పింక్ కలర్ చీర కట్టుకోమన్నారు, నా దగ్గర లేదే అని. అయ్యో ఈరోజు ఆ ప్రసాదం పెట్టాలి అన్నారు, నాకు కుదరదే అని అస్సలు పూజనే మానేయవద్దు. ఏది దొరికితే అది, ఎలా వీలైతే అలా భక్తితో శ్రద్ధగా పిసినారితనం చూపించకుండా అమ్మను ఆరాధించాలి. నువ్వు ఏమి చేయగలవో, నీ పరిస్థితి ఏంటో అమ్మకు తెలుసు కదా. వీలుండి చేయకపోతే తప్పు, అలాగే తెలిసి చేయకపోయినా ఇబ్బంది. అలంకారం ముఖ్యమే కానీ ఆర్భాటం కాదు. భక్తి శ్రద్ధలు ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు. పసుపు కుంకుమలు చాలు పసిడియేలా, దీపాలు వెలిగించా మట్టి ప్రమదలు చాలు వెండి కుందెలేలా, మనస్సు పువ్వు చాలు మాణిక్యం ఏలా, గడ్డి పువ్వు చాలు గర్వమేలా. అన్నిటికన్నా ముఖ్యంగా సంకల్పించుకోండి. సంకల్ప బలం ఉంటే అన్నీ అవే సమకూరుతాయి. ఇంట్లో గొడవలు పడకుండా అత్తమామలుంటే వారిని, భర్తని ఒప్పించే ప్రయత్నం చేసి ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టండి. ఎందుకంటే అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం కదా. మరి
ఈ 9 రోజులు అందరూ కూడా ఇల్లు ప్రశాంతంగా, శుచిగా, శుభ్రంగా ఉంచుకొని దృఢ సంకల్పంతో నువ్వు ఏం చేయగలవో, ఎలా చేయగలవో అలా చక్కగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మ అనుగ్రహం మనపై ఉంటే ఆమె మనతో పూజ చేయించుకోవాలి అని నిశ్చయించుకుంటే మనతో ఆమె తప్పకుండా చేయించుకుంటుంది. మనం నిమిత్తమాత్రులు మాత్రమే. అమ్మను ప్రేమతో ఆరాధించాలి. అమ్మవారి పూజలో మనం చేసే ప్రతి పనిని అనుభూతి చెందుతూ, ఆనందిస్తూ, శ్రద్ధగా చేయాలి. సాక్షాత్తు ఆ అమ్మ మన కళ్ళ ముందు కూర్చున్నట్లుగా భావించి, ఆమె కాళ్ళు చేతులు కడుగుతున్నట్లుగా, పంచామృతాలతో స్నానం చేయిస్తున్నట్లుగా, పట్టుబట్టలను అమ్మకు సమర్పిస్తున్నట్లుగా, పసుపు పూస్తున్నట్లుగా, కుంకుమ బొట్టు పెడుతున్నట్టుగా, గంధం రాస్తున్నట్టుగా, అమ్మవారి యొక్క మృదువైన, కోమలమైన, శుతిమెత్తనైనటువంటి పాదాలకు పుష్పాలను అలంకరిస్తూ, సమర్పిస్తూ, అమ్మవారి యొక్క పాదాలను స్పృశిస్తున్నట్టుగా, అలాగే ఆభరణాలను అలంకరిస్తున్నట్లుగా అనుభూతి చెందుతూ, పరవశించిపోయి, భక్తితో మైమరచిపోయి, కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలు నిండగా అమ్మను ఆరాధిస్తుంటే జన్మ ధన్యమైనట్లే. అమ్మ కూడా మన ప్రేమకి పరవశించిపోతుంది. విన్నారు కదండి, దేవీ నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా ఈ విధంగా పూజ చేస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తప్పకుండా తలతూగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. నేను మీ సత్య.